క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిరికొండ మండలానికి చెందిన ఓపీఓ ఆధార్ పోలింగ్ ఆఫీసర్లకు ఎన్నికలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో తహసీల్దార్ ఆర్ రవీందర్రావు అధ్యక్షతన ఆర్ఐలు గంగరాజం, నాగయ్య, ట్రైనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎలక్షన్ మీటింగ్ జరిగింది. ట్రైనర్ వై వంశీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై అనుసరించాల్సిన నియమ నిబంధనలు మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆధార్ పోలింగ్ ఆఫీసర్ పాల్గొన్నారు. బ్యాలెట్ బటన్ నొక్కితే బ్యాలెట్ ఇష్యూ అయిపోతుంది. ఓటు వేయడానికి వచ్చినటువంటి అతను కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు కాస్ట్ చేస్తాడు. ఓటు కాస్ట్ చేసిందా, అక్కడనే టైంపాస్ చేస్తున్నాడా, లేకపోతే ఏం చేస్తున్నాడా అని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత పిఓ నెంబర్ 3దే. ఓటు కాస్ట్ అయ్యే వరకు కూడా ఏదో గబాలను నొక్కేసి వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు రష్ ఎక్కువగా ఉంటుంది, మనకు కూడా హడావిడిగానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతే ఓటు పడిందా పడలేదా అని అంటే మళ్ళీ మనకి ఇబ్బంది. ఒకవేళ పడకపోతే 17 ఇయర్ రిజిస్టర్కి మిషన్కి నంబరింగ్ తేడా వస్తుంది. కాబట్టి ఓటు పడిందా లేదా అతను 7 సెకండ్స్ బాక్స్లో పడితేనే లాంగ్ బీప్ వస్తుంది. బీప్ వస్తేనే మన ఇక్కడ కంట్రోల్ యూనిట్లో ఉన్న బిజీ ల్యాంప్ అనేది ఆఫ్ అయిపోతుంది. కంట్రోల్ యూనిట్లో ఉన్న బిజీ ల్యాంప్ ఆఫ్ అయ్యే వరకు కూడా మనం అలర్ట్గా అతన్ని గమనించుకోవాలి. చెప్తున్నాం, వాళ్ళు వేసేస్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు, ఇంకొకరు వస్తూనే ఉంటారు. ప్రెషర్ పెరిగిపోతుంటుంది. చాలా మంది వచ్చేస్తుంటే ప్రెషర్ పెరిగిపోతూనే ఉంటుంది. పొరపాటున అతను వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళతో వేయించరాదు, వేసేస్తే గొడవ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఓటు వేసేదాకా ఆగమ్మా అని చెప్పేసి ఓటు వేయించుకొని ఆ ఓటు కాస్త అయితే లేదు మనకు తెలుస్తుంది. మనకి ఇక్కడ బిజీ ల్యాంప్ వెళ్ళిపోతే మనం నెక్స్ట్ ఓటర్కి ఓటు ఇష్యూ చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు సపోజ్ 7 to 5 ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. 2 అవర్స్కి వివో నెంబర్ 3 డీటెయిల్స్ చెప్పాలి. టోటల్ నెంబర్ చెక్ చేస్తాం. ఆ టోటల్ అనేటువంటిది 17 ఇయర్ రిజిస్టర్కి టాలీ కావాలి. 17 ఇయర్ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ని మనం మార్చవద్దు అని చెప్పినాం కదా. సపోజ్ 17 ఇయర్ రిజిస్టర్లో 700 ఓట్స్ అంతమంది మనకు సంతకం పెట్టిందనుకోండి, అక్కడ కంట్రోల్ యూనిట్లో టోటల్ బటన్ నొక్కితే 700 రావాలి. అది టాలీ కావాలి. సో అందుకోసం చాలా అలర్ట్గా ఉండాలి. సో ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అంటే సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ అండర్ ఈ యాక్చువల్ పోల్లో ఒక్కోసారి ఎవరైనా ఒక ఓటర్ వచ్చిండు, అతని ఓటు ఆల్రెడీ పడిపోయింది అనుకోండి, అతను ఏం చేయాలి? ఓటు ఇవ్వకూడదు అతనికి. ఖచ్చితంగా ఓటు అయితే ఇవ్వాలి. అతను ఐడెంటిటీ చెక్ చేసి అతనికి వ్యాలిడ్ మన పోలింగ్ స్టేషన్ సంబంధించిన వాడే, అతని ఓటు వేరే వాళ్ళు వేసేసి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏజెంట్స్ ఎందుకు పొరపాట్లు జరుగుతాయి మనం అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. పిఓ నెంబర్ 1 అందుకే అలర్ట్గా ఉండాలి. పిఓ నెంబర్ 1 డ్యూటీ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ అనుకోండి, సత్యనారాయణ అని గట్టిగా చదువుతాం. ఏజెంట్ కూడా అవును సత్యనారాయణనే అంటాడు. అతని పేరు నిజంగా సత్యనారాయణ ఉంటుంది, కానీ ఓటర్ లిస్టులో సత్యనారాయణలు ఎంతమంది ఉండొచ్చు? ఈ సత్యనారాయణ మనం ఓటర్ లిస్టులో చూసే సత్యనారాయణ సేమా? ఆ తండ్రి పేరు మనం ఎందుకు చెక్ చేస్తాం? అందుకోసమే ఏజెంట్లు కూడా వాళ్ళని ఓకే అని అంటారు, వాళ్ళకి సత్యనారాయణ కనబడతాడు, కానీ సత్యనారాయణలు ఓటర్ లిస్టులో ఒక చోట టిక్ చేయాల్సింది ఇంకో చోట టిక్ చేసి ఆ నంబర్ 500 అని చదివినాం అనుకోండి, ఏజెంట్లు 500 పైన టిక్ చేసుకుంటారు, మనము 500 పైన టిక్ చేసుకుంటాము. కానీ 400 అతనే సత్యనారాయణ వచ్చింది అనుకోండి, అతను ఓటు పడిపోతుంది. 500 అతను యాక్చువల్గా 500 సత్యనారాయణ వచ్చిందనుకో, నంబర్ 500 చదివేటప్పుడు ఆల్రెడీ మీ ఓటు పడ్డది అంటారు. ఏం చేస్తాము? ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకవేళ ఏజెంట్లు కన్ఫ్యూజ్ అయినా మనకైతే ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరు తెలియదు. ఖచ్చితంగా ఏజెంట్లకు మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. పిఓ గారు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నా కొడుకు అక్కడ మిలిటరీలో పనిచేస్తున్నాడు, అతని ఓటు నేను వేయడానికి వచ్చిన అని సర్టిఫికేట్ తీసుకొని వస్తుంది. అతనికి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి మనం ఇండెలిబుల్ మార్క్ పెట్టాలి. ఆమె కూడా ఓటు వేస్తుంది కదా, ఆమె ఓటు కూడా ఉంటుంది కదా అదే పోలింగ్ స్టేషన్లో, ఆమెకు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఇండెలిబుల్ మార్క్ పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్. కానీ వాళ్ళ కొడుకు ఓటు సిఎస్పి ఓటు కాస్ట్ చేసుకుంటే మాత్రం లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి మనం ఇండెలిబుల్ మార్క్ పెడతాం. 2 మార్క్స్ ఉంటాయి ఆమె 2 ఓట్లు వేయచ్చు. ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే వేయాలి. సో అలా సిఎస్పి ఓటు వచ్చిన వాళ్ళకి ఆ రకంగా మనం చేయాల్సిన బాధ్యత మీది.
నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ ఓట్. సపోజ్ ఒక అతను ఓటు వేస్తాడు, మనకి వెళ్తాడు, ఇంటర్వ్యూ మార్క్ పెట్టుకుంటాడు, వెళ్తాడు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు కాస్ట్ అవుతుంది, ఓటు కాస్ట్ చేస్తాడు. స్లిప్ ప్రింటర్ పైన ఏ పార్టీ నెంబర్ 1 పార్టీకి ఓటు వేస్తాడు అనుకోండి, కానీ స్లిప్ మాత్రం నెంబర్ 2 పార్టీ వేరే నెంబర్ వస్తే అది మిస్టేక్ కదా, తప్పే కదా, పడిపోయింది. ఏం చేస్తాం అప్పుడు అంటే టెండర్ బ్యాలెట్ని ఇష్యూ చేస్తాం. టెండర్ బ్యాలెట్కి వేసేటువంటి వ్యక్తికి 17A రిజిస్టర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దాంట్లో రాయద్దు మనం. టెండర్ బ్యాలెట్ వేయడానికి వేరే రిజిస్టర్ ఉంటుంది, 17B రిజిస్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అతను చూసుకుంటా అక్కడ రాసేస్తారు. అది ఈవీఎం మిషన్లో ఓటింగ్ ఇవ్వరు. సపరేట్గా ఒక బ్యాలెట్ మీరు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేస్తే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వస్తుందో సేమ్ అదే మాదిరి ఉంటుంది. ఒక కవర్లో పెట్టిస్తారు సీక్రెట్గా, దానిపైన పెన్తో టిక్ చేసి అదే కవర్లో సీక్రెట్గా పెట్టేసి ఆ ఓటుని టెండర్ బ్యాలెట్ని పిఓ గారికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మనం 17A రిజిస్టర్ డ్యూటీ చేసేవాళ్ళు అది రాయాల్సిన పని, 17B రిజిస్టర్లో రాసేస్తాం. ఇంకోటి కూడా ఉంటుంది 17C అనేది, చాలా ఇంపార్టెంట్ ఫామ్, అది పిఓ గారి దగ్గర ఉంటే అది చూసుకుంటాం. ఈ 17 ఓకే టెండర్ బ్యాలెట్ ఇష్యూ ఒక కాన్సిక్వెన్సీ అట్లాంటిది వచ్చినప్పుడు అలా జరుగుతుంది. మీరు 17A రిజిస్టర్లో రాయవచ్చు. తర్వాత ప్రాక్సీ ఓట్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే క్లాసిఫైడ్ సర్వీస్ ఓట్స్ అంటాం ప్రాక్సీ ఓట్స్ని. క్లాసిఫైడ్ సర్వీస్ ఓట్స్ అంటే బార్డర్లో మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటారు. మా మదర్ వచ్చి ఇక్కడ ఓటు వేస్తుంది, నేను బార్డర్లో పనిచేస్తున్నా కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు మన దగ్గరకు వస్తుంది. మన పోలింగ్ స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ సిఎస్వి అంటే ఈ క్లాసిఫైడ్ సర్వీస్ ఓట్స్ లిస్టు ఎంతమంది వస్తారు, ఒకరా ఇద్దరా అనేటువంటిది ప్రొసీడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అతను ఒకవేళ వస్తే ప్రొసీడింగ్ ఆఫీసర్ని కలిసి ఆ సిఎస్వి లిస్టులో టిక్ చేసి మనకి 17A రిజిస్టర్లోనే రాయాలి. 17A రిజిస్టర్లో సీరియల్ నెంబర్ రాసి అతనికి ఇండెలిబుల్ ఇంక్ మార్క్ ఇచ్చిండ్రు అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకు అడగలేదు, కానీ ఈసారి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం చేసింది అప్పుడు అబ్స్ట్రాక్ట్ ఆధార్లో ఎంతమంది ఓటు కాస్ట్ చేసుకున్నారనే విషయాలు మనం రాయాల్సి ఉంటుంది. అతను సైన్ చేయించాల్సిన బాధ్యత కూడా లేదు. ఒకవేళ పిఓ గారు మర్చిపోయినా కానీ సార్ ప్రెసిడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేయించాలి ప్రతి పేపర్ పై. 17A రిజిస్టరే చాలా కీలకమైనది, అది జాగ్రత్తగా రాయాల్సిన ఫర్దర్గా చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆ పిఓ నెంబర్ 2 చేయాల్సింది ఇంకొక పని ఏంటంటే ఓటర్ స్లిప్లో కూడా 401 అని రాస్తాం. ఫలానా పోలింగ్ స్టేషన్ ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించిందో డీటెయిల్స్ రాస్తాం. కింద మనమే సైన్ చేసేస్తాం. సైన్ చేసి ఆ ఓటర్ స్లిప్ని అతనికి ఇస్తాం. సైన్ చేయించుకోవాలి, ఓటర్ స్లిప్ అందజేయాలి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి.